వీడియో వచ్చేసింది అనుకుంటున్నారా? ఎస్, డెఫినెట్లీ మేమైతే ఇప్పుడు మూవీకి వెళ్తున్నామండి. సో మా హస్బెండ్ నేనండి. వ్లాగ్ అయితే వీడియో అయితే ఎక్కడ కూడా ఎండ్ చేయకుండా చూడండి. అండ్ మేము మంచిర్యాలకి వెళ్తున్నామండి. మంచిర్యాలలో మల్టీప్లెక్స్ ఉంటుంది ఒకటి. సో ఎక్కడ ఏంటి అనేది డెఫినెట్గా వీడియో అంతా ఫాలో అయ్యి ఎక్కడ స్కిప్ చేయకుండా అయితే చూడండి. అండ్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే డెఫినెట్గా మన వీడియోస్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా? ఓకే. Here you've been asking about me, where I've been and where I sleep. It's hard to find me if you really want to. Turns past that takes a cool sign. Same bobcat, same old boots, trying to outrun the thought of you. ఇదంతా కూడా గోదావరిఖం నుంచి మంచిర్యాలకి వెళ్ళే రూట్ అండి. సో వెదర్ అయితే చాలా బాగుంది. వర్షం పడుతుందో ఇబ్బంది అవుతుంది అనుకున్నాం, కానీ లక్కీగా మాకైతే ఆ రోజు వర్షం ఏం లేదు. బట్ చాలా చల్లగా ఉంది వెదర్, చాలా బాగుంది. సో మనకున్న ఈ బిజీ లైఫ్లో అప్పుడప్పుడైనా ఇలా కుటుంబం అంతా కలిసి సరదాగా అలా బయటికి వెళ్తే ఎంతో బాగుంటుంది కదండి. అండ్ మేమైతే ఈ రోజున ఇలా మూవీకి ప్లాన్ చేసుకున్నాము. అండ్ ఈరోజు ఎలా గడిచిందో మొత్తం కూడా ఈ వీడియోలో మీతో షేర్ చేసుకుంటాము. తప్పకుండా వీడియోనైతే ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూసేయండి. అండ్ మనం మూవీకి వెళ్తున్నామంటే చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు అందరిలోనూ ఒక ఎగ్జైట్మెంట్ కదండి. డెఫినెట్లీ అండి. ఎందుకు అంటే టైం అయింది త్వరగా రండి అంటూ ఒకరినొకరిని తొందర పెట్టుకుంటూ చివరికి అందరం కలిసి బయటికి బయలుదేరుతాము. ఫ్రెండ్స్, మీరు ఎప్పుడైనా మూవీ నేమ్స్ పడిన తర్వాతనే వెళ్ళారా, లేకపోతే ముందే వెళ్తారా? సో నాకైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నేనైతే మాత్రం చిన్నగా ఒక్క లైన్ కూడా పడకముందే థియేటర్లో ఉండాలండి. నాకు అలా చూస్తేనే సాటిస్ఫాక్షన్, ఎందుకో తెలీదు. సో నాలాంటి వాళ్ళు కూడా మీలో చాలామంది ఉండే ఉంటారు. డెఫినెట్గా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి మాతో అయితే షేర్ చేసుకోండి. అండ్ చూస్తున్నారు కదా, రోడ్స్ అయితే నిజంగా ఆసమ్. ఆ రోజు వెదర్ చాలా బాగున్నాయి. సో ఆ నేచర్ ఎంజాయ్ చేస్తూ మేమైతే హ్యాపీగా ఇంకా థియేటర్కి అయితే బయలుదేరిపోయాము. ఫ్యామిలీతో కలిసి ఇలా బయటికి వస్తే నిజంగా టైమే తెలియదండి. ఆ రోజు చాలా తొందరగా గడిచినట్టుగా అనిపిస్తూ ఉంటుంది. చూస్తున్నారు కదా బోర్డు. సో ఇంకా మనం మంచిర్యాల రీచ్ అవ్వడానికి 8 కిలోమీటర్స్ అయితే ఉందండి. అండ్ మేము ఎప్పుడైనా సరే మూవీకి రావాలి అంటే డెఫినెట్గా ఎక్కువ మంచిర్యాలకే వస్తాము అండి. ఎందుకంటే ఇక్కడే మల్టీప్లెక్స్ ఉంటుంది. మల్టీప్లెక్స్ అంటే ఏంటంటే మనకి ఫ్యామిలీ అంతా కూడా కొంచెం కంఫర్ట్గా మూవీ అయితే చూడొచ్చు. సో అదొక రీజన్తోనే మేము ఇది ప్రిఫర్ చేస్తూ ఉంటాము. అండ్ హియర్ వి గో. సో ఎస్విసి అండి, ఎస్విసి థియేటర్స్. ఎవరికైనా ఐడియా ఉందా? మంచిర్యాల పీపుల్ ఎవరైనా ఈ వీడియో చూస్తుంటే మాత్రం డెఫినెట్గా కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి. అండ్ ఇది ఒకటే మల్టీప్లెక్స్ ఉంది మనకి దగ్గరలో. ఇది కాకపోతే ఇంకా మనకి నెక్స్ట్ కరీంనగర్లో ఉంటుందండి. సో కరీంనగర్ కొంచెం దూరం కాబట్టి మేము ఇంక ఇదే ప్రిఫర్ చేస్తాము. అండ్ ఇంకా మేమైతే వచ్చేసాము థియేటర్కి. అండ్ నాకన్నా ఎక్కువ అంచు చాలా ఎగ్జైటింగ్గా ఉంది. వీఆర్ వెరీ హ్యాపీ. సో ఇలా పిల్లలతో కాసేపు టైం స్పెండ్ చేస్తే నిజంగా వాళ్ళు హ్యాపీగా ఫీల్ అవుతారు, మనకు కూడా చాలా హ్యాపీగా ఉంటుంది. అండ్ ఈ మల్టీప్లెక్స్ కూడా చాలా బాగుంటుందండి. మనకున్న ఈ బిజీ లైఫ్లో అప్పుడప్పుడు ఇలా సరదాగా చిన్న చిన్న ప్లాన్స్ చేసుకుంటే డెఫినెట్గా ఇంకా హ్యాపీగా ఉంటుంది. అండ్ మా అంశు అయితే ఆల్రెడీ స్టార్ట్ పెట్టేసిందండి పాప్కార్న్ కావాలి అనేసి. సో ఏదో ఒకటి చెప్పేసి మేమైతే ఇంకా లోపలికి తీసుకెళ్ళాము తనని. అండ్ మనది వచ్చేసి స్క్రీన్ 1 అండి. ఆల్రెడీ టికెట్స్ ఆన్లైన్లోనే బుక్ చేసేసుకున్నాము, డైరెక్ట్గా తీసుకోవడం ఏమీ లేదు. అండ్ హియర్ వి గో, వీఆర్ గోయింగ్ ఇన్సైడ్ అండి. సో నాతో పాటు మీరు కూడా ఏ మూవీయో చూసేయండి. నాకైతే మూవీ చాలా బాగా నచ్చింది. సో మీరు కూడా ఎవరైనా ఇంకా చూడకపోయి ఉంటే డెఫినెట్గా వాచ్ చేయండి. చాలా ఫీల్ గుడ్ మూవీ ఇది. అండ్ మాకైతే కొంచెం కింద వచ్చాయండి సీట్స్, బట్ పర్లేదు, బాగానే అనిపించింది. సో డెఫినెట్లీ వీ హ్యావ్ ఎంజాయ్డ్ ద మూవీ అండి. సింబా అండ్ అంశు కూడా అస్సలు ఇబ్బంది పెట్టలేదు, వాళ్ళు కూడా ఎంజాయ్ చేశారు మాతో పాటు. సో ఏ మూవీ చూస్తున్నామో గెస్ట్ చేయండి అబ్బా, ఓకేనా?
యెస్. 'విశ్వనాథం అండ్ సన్స్' చాలా బావుందండి మూవీ. 'సూర్య' మూవీ ఇది. ఫ్రెంచ్ ఫ్రైస్ వద్దు, పాప్కార్న్ తీసుకుందాం. పాప్కార్న్ అడిగినా సరే నువ్వు. సో హాయ్ హాయ్ ఎంతమంది ఇలా పైన మిర్రర్లో చూస్తూ ఫొటోస్ దిగారు చెప్పండి, నిజం చెప్పండి అబ్బా, ఓకేనా? సో నాకైతే చాలా ఇష్టం అలా. అండ్ మేమైతే ఇంకా పాప్కార్న్ తీసేసుకొని మళ్ళీ సెకండ్ పార్ట్ చూడడానికైతే వెళ్ళిపోతున్నాము. మేమైతే ఇంకా మూవీ ఎంజాయ్ చేసేసి మా అత్తమ్మ వాళ్ళ ఇంటికి వచ్చామండి. వాళ్ళు అక్కడే ఉంటారు. అండ్ చూసారా మా వీడియో అలా టీవీలో ప్లే చేస్తుంటే భలే బాగుంది కదా. సో అక్కడ మాత్రం ఈరోజు డిన్నర్ స్పెషల్ వచ్చేసి చికెన్ విత్ బగారా రైస్ అండి. చాలా బాగుంది టేస్ట్ అయితే. సో మన తెలంగాణలో చికెన్ విత్ బగారా రైస్ అంటే ఒక క్రేజ్ కదా. అండ్ మేమందరం ముచ్చట్లు పెట్టుకుంటూ సరదాగా హ్యాపీగా తినేసి మేమైతే ఇంకా బయలుదేరిపోయాము. అప్పటికే ఇంకా చాలా నైట్ అయిపోయిందండి. సో మనకు టైమే తెలియదు కదా అందరు మాట్లాడుకుంటూ ఉంటే. నిజానికి జీవితంలో ఎంత సంపాదించినా ఫ్యామిలీతో కలిసి గడిపిన సమయం మాత్రమే మన సంపద అండి. ఈ చిన్న మెమరీని మీతో షేర్ చేసుకోవడం చాలా హ్యాపీగా ఉంది. అండ్ ప్లీజ్ లైక్, షేర్ అండ్ కామెంట్ అండ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. లవ్ యూ ఆల్. టేక్ కేర్.